హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. ఎట్టకేలకు తెలంగాణలో ఇంకో నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఈసారి టీజీఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. తెలంగాణ ఆర్టీసీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో డ్రైవర్ అండ్ శ్రామిక్ సంబంధించినటువంటి పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చిందనమాట టీజీఆర్టీసీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ చూడండి. అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసినైతే మనకి 8 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 28 అక్టోబర్ వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 8 అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 28 అక్టోబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్టులు చూడండి ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది. అండ్ డ్రైవర్ పోస్టులు అయితే 1000 పోస్టులు ఉన్నాయి. శ్రామిక్ వచ్చేసినైతే 743 పోస్టులు అనేవి ఉన్నాయి. డ్రైవర్కి మనకి 20,000 స్కేల్ పే అనమాట. అంటే ఇనిషియల్లీ 20,960 ఉంటుంది. అంటే అలవెన్స్లన్నీ కలిపి 25,000 దాకా రావచ్చు. అండ్ శ్రామిక్ సంబంధించి 16,550 రూపీస్ అనమాట. మీకు అలవెన్స్లన్నీ కలిపి 20,000 దాకా కూడా శాలరీ రావచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట టీజీఆర్టీసీ సంబంధించి. అండ్ ఫీ చూడండి, డ్రైవర్కి వచ్చేసినైతే 300 రూపీస్ అని పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మిగతా వాళ్ళ 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అండ్ శ్రామిక్ వచ్చేసినైతే మనకి 200 రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. 400 రూపీస్ మిగతా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అండ్ డ్రైవర్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను చూడండి. డ్రైవర్ సంబంధించి 22 ఏళ్ళ నుంచి మీకు 35 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. ఓకేనా, 35 ఇయర్స్ లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బీసీ క్యాండిడేట్లు అయితే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసినైతే 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ హెవీ మోటార్ డ్రైవింగ్ సంబంధించినటువంటి లైసెన్స్ అనేది ఉండాలి. ఓకేనా, హెవీ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి లైసెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రైవర్ పోస్టులకి అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది అనమాట. ఓకేనా, అండ్ అంతేకాదు మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చి 18 మంత్స్ అయి ఉండాలి. ఓకేనా, మీకు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి 18 మంత్స్ అయితే మాత్రమే మీరు దీనికి అప్లై చేసుకోవడం కుదురుతుంది. మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. హెవీ వెహికల్ డ్రైవర్ సంబంధించినటువంటి లైసెన్స్ ఉండాలి. అండ్ అది 18 మంత్స్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి శ్రామిక్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తాను చూడండి. అండ్ శ్రామిక్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 30 ఇయర్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మాత్రం 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. బీసీ వాళ్ళు కూడా 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, శ్రామిక్ సెక్టార్ సంబంధించి మెకానికల్ 589 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. స్టీల్ మెటల్ అండ్ ఫిట్టర్ వచ్చేసినైతే 43 పోస్టులు ఉన్నాయన్నమాట. ఆటో ఎలక్ట్రీషియన్ వచ్చేసినైతే 43 ఉన్నాయి. పెయింటర్ వచ్చేసినైతే 17 ఉన్నాయి. అండ్ వెల్డర్ వచ్చేసినైతే 17 పోస్టులు అనేవి ఉన్నాయి. స్వేయింగ్ అండ్ కటింగ్ వచ్చేసినైతే 17 ఉన్నాయి. అండ్ మిల్ రైట్ అండ్ మెకానికల్ వచ్చేసినైతే 17 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 743 పోస్టులు అనేవి ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించి మీరు ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ మీకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. మీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.